హలో అండి, వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్ ఓట్స్ దోశ ఎలా చేద్దామో చూద్దాం. జస్ట్ 10 minutes లో అయిపోతుందండి. చాలా ఈజీ రెసిపీ. ముందుగా ఓట్స్ దోశకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఓట్స్, 1 ఇంచ్ అల్లం, 2 పచ్చిమిర్చి, 1 టమాటో, 1 ఆనియన్, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు. ఇవి రోల్డ్ ఓట్స్ తీసుకోండి, అప్పుడే బాగుంటాయి, మంచిగా వస్తాయి అతుక్కోకుండా. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు రోల్డ్ ఓట్స్ వేసుకుందాము. ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలండి. ఇవి క్రిస్పీ అయ్యేంత వరకు. అప్పుడే మనం దోశ వేసేటప్పుడు అతుక్కోకుండా ఉంటాయి. మనం వేయించకుండా వేస్తే దోశ అనేది అతుక్కుంటుంది పెనంకి మొత్తం. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఓట్స్ చల్లారిపోయాయండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు, కొద్దిగా జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ అన్ని దీంట్లో వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఫైన్ పేస్ట్ చేసుకుందామండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని దోశ పెనం పెట్టుకుందామండి. అది వేడైన తర్వాత కొంచెం ఆనియన్తో ఇలా గ్రీస్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఓట్స్ దోశ బ్యాటర్ ఉంది కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేసేసుకోవాలి. మనం దోశలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. వేసుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇది సిమ్లోనే కాల్చుకోవాలి. చూడండి, కింది వైపు కాలిపోయింది. ఇప్పుడు దీన్ని తిప్పేసుకుందాము. కింది సైడ్ కూడా ఒక 2 minutes ఫ్రై చేసేసుకొని తీసేసుకుందామండి. ఇంకో వైపు కూడా కాలిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలాగే అన్ని దోశ వేసేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ దోశ రెడీ అయిపోయింది. దీన్ని మనం పల్లి చట్నీతో కనుక తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.